రిక్వైర్మెంట్స్ ఆఫ్ గుడ్ బాయిలర్ అంటే ఒక గుడ్ బాయిలర్ని మనం సెలెక్ట్ చేసుకునే ముందు ఏ రిక్వైర్మెంట్స్ చూస్తాం. ఓకే, సో లెట్ us డిస్కస్ వన్ బై వన్ ఈచ్ రిక్వైర్మెంట్. సో ఇట్ షుడ్ బి ప్రొడ్యూసింగ్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ స్టీమ్. అంటే ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఇట్ ప్రొడ్యూసెస్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ స్టీమ్. అంటే ఎంత పాసిబిలిటీ అయితే అంత ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ స్టీమ్ని ప్రొడ్యూస్ చేసేలా ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ రిక్వైర్మెంట్. అండ్ సెకండ్ వన్, ఇట్ షుడ్ ఆక్యుపై లెస్ స్పేస్. సో ఏదైతే బాయిలర్ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ బాయిలర్ ఇట్ షుడ్ బి ఆక్యుపైస్ లెస్ స్పేస్. అంటే తక్కువ స్పేస్ని ఆక్యుపై చేసే విధంగా ఉండాలి. అండ్ థర్డ్ వన్, సేఫ్ ఇన్ వర్కింగ్. థర్డ్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఇట్ ఈస్ సేఫ్ ఇన్ వర్కింగ్. అంటే ఆ బాయిలర్ యొక్క వర్కింగ్ అనేది సేఫ్గా ఉండాలి. సేఫ్ ఇన్ ద సెన్స్ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అండ్ జనరేషన్ చేసిన స్టీము ఈ రెండు కూడా సేఫ్ వర్కింగ్ కండిషన్ దగ్గర సప్లై చేయాలి. అండ్ ఫోర్త్ రిక్వైర్మెంట్, ఆల్ పార్ట్స్ షుడ్ బి ఈజీలీ యాక్సెసబుల్ ఫర్ ఇన్స్పెక్షన్ అండ్ రిపేర్. సో బాయిలర్ ఏమైనా మనం ఇన్స్పెక్షన్ అండ్ రిపేర్ చేయాల్సి వస్తే బాయిలర్ యొక్క పార్ట్స్ షుడ్ బి యాక్సెసబుల్. సో దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ గుడ్ బాయిలర్. సెలెక్షన్ ఆఫ్ బాయిలర్స్. మనం ఏదైనా ఒక బాయిలర్ని సెలెక్ట్ చేసే ముందు ఏ పారామీటర్స్ ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తాం. సో ఆపరేటింగ్ ప్రెషర్, స్టీమ్ జనరేషన్ రేటు, క్వాలిటీ ఆఫ్ స్టీమ్ రిక్వైర్డ్, అవైలబిలిటీ ఆఫ్ ఫ్లోర్ స్పేస్, ఇనిషియల్ కాస్ట్, ఫ్యూయల్ టు బి యూజ్డ్. సో ఆపరేటింగ్ ప్రెషర్, ఒక బాయిలర్ని మనం సెలెక్ట్ చేసుకునే ముందు ఆ బాయిలర్కి ఆపరేటింగ్ ప్రెషర్ ఎంత ఉంది చూసి మనం ఆ బాయిలర్ని మనకి సూటబులా కాదా మనకు సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ స్టీమ్ జనరేషన్ రేట్. సో మనం ఒక బాయిలర్ని సెలెక్ట్ చేసుకునే ముందు ఆ బాయిలర్కి స్టీమ్ జనరేషన్ రేట్ కెపాసిటీ ఎంత ఉంది, అంటే పర్ అవర్కి ఎన్ని టన్స్ ఆఫ్ స్టీమ్ని జనరేషన్ చేస్తుంది. సో ఆ ఫ్యాక్టర్ని కన్సిడర్ చేసి కూడా మనం బాయిలర్ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ స్టీమ్, మనకి ఎంత క్వాలిటీ ఆఫ్ స్టీమ్ కావాలి. సో ఆ ఫ్యాక్టర్ని కన్సిడర్ చేసి కూడా మనం బాయిలర్ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ ఫ్లోర్ స్పేస్. సో మనకు అవైలబుల్ ఉన్న ఎంత ఫ్లోర్ స్పేస్ అవైలబుల్ ఉందో ఆ ఫ్లోర్ స్పేస్ని బట్టి బాయిలర్ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ కాస్ట్. సో కాస్ట్ని కూడా బేస్ చేసుకొని బాయిలర్ని సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ లాస్ట్ వన్, ఫ్యూయల్ టు బి యూజ్డ్. సో ఏ టైప్ ఆఫ్ ఫ్యూయల్ యూజ్ చేసుకోవాలి. సో ఆ ఫ్యాక్టర్ని కన్సిడర్ చేసి కూడా మనం బాయిలర్ని సెలెక్ట్ చేస్తాం. సో దిస్ ఈస్ ద సెలెక్షన్ ఆఫ్ బాయిలర్. క్లాసిఫికేషన్ ఆఫ్ బాయిలర్స్ అకార్డింగ్ టు కంటెంట్ ఇన్ ద ట్యూబ్స్. అంటే ట్యూబ్స్ లోపల ఏ కంటెంట్ ఉంటుంది ఆ పారామీటర్ని బేస్ చేసుకొని బాయిలర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. ఫస్ట్ వన్, ఫైర్ ట్యూబ్ బాయిలర్ అండ్ వాటర్ ట్యూబ్ బాయిలర్. సో హియర్ వాట్ ఈస్ ఫైర్ ట్యూబ్ బాయిలర్? Fire tube boiler is nothing but inside the tubes there is a hot gases. అంటే ట్యూబ్స్ లోపల మనకి ఏముంటాయి అంటే హాట్ గ్యాసెస్ ఉంటాయి అండ్ సరౌండెడ్ బై ది వాటర్. అంటే ట్యూబ్స్కి అవుట్ సైడ్ వాటర్ ఉంటాయి. సో ట్యూబ్స్ లోపల ఏమున్నాయి మనకి హాట్ గ్యాసెస్ అండ్ ట్యూబ్స్కి అవుట్ సైడ్ వాటర్. సో ఈ ట్యూబ్స్ లోపల ఉన్న హాట్ గ్యాసెస్ని ఉన్న హీట్ని ట్యూబ్స్కి అవుట్ సైడ్ ఉన్న వాటర్ మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ హీట్ని అబ్జర్వ్ చేసుకొని ఏమవుతుంది మనకి స్టీమ్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో ఆ టైప్ ఆఫ్ బాయిలర్ని మనం ఏమంటున్నాం అంటే ఫైర్ ట్యూబ్ బాయిలర్ అంటున్నాం. నౌ నెక్స్ట్ వన్, వాటర్ ట్యూబ్ బాయిలర్. సో వాటర్ ట్యూబ్ బాయిలర్ ఈస్ నథింగ్ బట్ ఇన్సైడ్ ది ట్యూబ్స్ దేర్ ఈజ్ ఏ వాటర్ అండ్ సరౌండెడ్ బై హాట్ గ్యాసెస్. అంటే ట్యూబ్స్ లోపల ఏముంటాయి మనకి వాటర్ ఉంటాయి అండ్ ట్యూబ్స్కి అవుట్ సైడ్ ఏముంటున్నాయి హాట్ గ్యాసెస్ ఉంటున్నాయి. సో ఈ హాట్ గ్యాసెస్ ఉన్న హీట్ని ట్యూబ్స్ లోపల ఉన్న వాటర్ మొత్తం కూడా ఏమవుతుంది అంటే అబ్జర్వ్ చేసుకొని ఏమవుతుంది వాటర్ అనేది స్టీమ్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో ఆ టైప్ ఆఫ్ బాయిలర్ని ఏమంటున్నాం అంటే మనం వాటర్ ట్యూబ్ బాయిలర్ అంటున్నాం. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ది లొకేషన్ ఆఫ్ ఫర్నేస్. అంటే ఫర్నేస్ లొకేషన్ని బేస్ చేసుకొని హియర్ బాయిలర్స్ ఆర్ టూ టైప్స్. అందులో ఫస్ట్ వన్ internally fired boilers and second one externally fired boilers. So here internally fired boiler means so the furnace is located inside the boiler. అంటే బాయిలర్ లోపల మనం ఫర్నేస్ లొకేట్ చేసుకుంటే ఆ టైప్ ఆఫ్ బాయిలర్ని ఏమంటున్నాము అంటే ఇంటర్నల్ ఫైర్డ్ బాయిలర్. ఓకే, ఎక్స్టర్నల్ ఫైర్డ్ బాయిలర్ మీన్స్ ది furnace is located outside the boiler, then that type of boilers we can call it as ఎక్స్టర్నల్లీ ఫైర్డ్ బాయిలర్స్. అంటే బాయిలర్కి అవుట్ సైడ్ మనం ఫర్నేస్ లొకేట్ చేసుకుంటే ఆ బాయిలర్స్ని ఏమంటున్నాము అంటే ఎక్స్టర్నల్లీ ఫైర్డ్ బాయిలర్స్. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ పారామీటర్, అకార్డింగ్ టు సర్క్యులేషన్ ఆఫ్ వాటర్. సో మన వాటర్ బాయిలర్కి ఏం సప్లై చేయాలి, వాటర్ సప్లై చేయాలి కాబట్టి ఆ సర్క్యులేషన్ని బేస్ చేసుకొని అకార్డింగ్ టు సర్క్యులేషన్ ఆఫ్ వాటర్ ఈ పారామీటర్ని బేస్ చేసుకొని బాయిలర్స్ ఆర్ టూ టైప్స్, న్యాచురల్ సర్క్యులేషన్ బాయిలర్స్ అండ్ ఫోర్స్డ్ సర్క్యులేషన్ బాయిలర్. సో హియర్ న్యాచురల్ సర్క్యులేషన్ మీన్స్ మనం వాటర్ సర్క్యులేట్ చేయాలి అంటే దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ పంప్. వాటర్ అనేది మనం బాయిలర్కి సర్క్యులేట్ చేయాలి అంటే
దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ పంప్, అంటే పంప్ రిక్వైర్మెంట్ ఏముండదు. డ్యూ టు డెన్సిటీ డిఫరెన్సెస్ వల్ల మనకు వాటర్ అనేది సర్క్యులేట్ అవుతుంది. సో దట్ టైప్ ఆఫ్ బాయిలర్ని మనం ఏమంటున్నాం అంటే న్యాచురల్ సర్క్యులేషన్ బాయిలర్స్ అంటున్నాం. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, forced circulation boiler. But in forced circulation boiler there is a use of pump. So pump యూజ్ చేసి మనం ఏం చేస్తాం, బాయిలర్కి వాటర్ని సర్క్యులేట్ చేస్తాం కాబట్టి ఈ టైప్ ఆఫ్ బాయిలర్ని ఏమంటున్నాం అంటే ఫోర్స్డ్ సర్క్యులేషన్ బాయిలర్. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ప్రెషర్ డెవలప్డ్. ఓకేనా, సో బాయిలర్ లోపల మనకి ఏమవుతుంది, వాటర్ నుంచి స్టీమ్ అనేది జనరేట్ చేస్తాం. సో ఆ ప్రెషర్ స్టీమ్ అనేది ఏ ప్రెషర్ దగ్గర స్టీమ్ అనేది డెవలప్ చేసినప్పుడు మనం దానికి ఎంత ప్రెషర్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఇయర్ బాయిలర్స్ ఆర్ 2 types, లో ప్రెషర్ బాయిలర్స్ అండ్ హై ప్రెషర్ బాయిలర్స్. సో ఇయర్ లో ప్రెషర్ బాయిలర్స్ అంటే ఏంటి అంటే లెస్ దాన్ 80 bar ప్రెషర్ ఉన్న బాయిలర్స్ అన్నీ కూడా వీ కెన్ కాల్ ఇట్ యాజ్ లో ప్రెషర్ బాయిలర్స్ అంటాం. సో కమింగ్ టు ద హై ప్రెషర్ బాయిలర్స్, మోర్ దాన్ 80 bar అంటే 80 bar కన్నా ఎక్కువ ప్రెషర్ ఉంటే ఆ టైప్ ఆఫ్ బాయిలర్ని ఏమంటున్నాం అంటే మనం హై ప్రెషర్ బాయిలర్స్ అంటున్నాం. 80 bar కన్నా తక్కువ ప్రెషర్ ఉంటే ఆ బాయిలర్ని ఏమంటున్నాం అంటే లో ప్రెషర్ బాయిలర్స్. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు యాక్సిస్ ఆఫ్ షెల్, అంటే బాయిలర్ యొక్క షెల్ యాక్సిస్ని బేస్ చేసుకొని ఇయర్ బాయిలర్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 types. ఫస్ట్ వన్ హారిజెంటల్ బాయిలర్స్ అండ్ సెకండ్ వన్ వర్టికల్ బాయిలర్స్. సో ఇయర్ హారిజెంటల్ బాయిలర్ మీన్స్ ది యాక్సిస్ ఆఫ్ ది షెల్ ఈస్ హారిజెంటల్. ఓకేనా, ది యాక్సిస్ షెల్ యొక్క యాక్సిస్ హారిజెంటల్ ఉంటే ఆ బాయిలర్ని ఏమంటున్నాము అంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ హారిజెంటల్ బాయిలర్స్. నౌ కమింగ్ టు ద వర్టికల్ బాయిలర్. సో యాక్సిస్ ఆఫ్ ది షెల్ ఈస్ వర్టికల్, అంటే బాయిలర్ యొక్క షెల్ యాక్సిస్ అనేది వర్టికల్ ఉంటే ఆ టైప్ ఆఫ్ బాయిలర్ని ఏమంటున్నాము అంటే మనం వర్టికల్ బాయిలర్స్. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ పారామీటర్, అకార్డింగ్ టు నెంబర్ ఆఫ్ డ్రమ్స్. ఓకేనా, సో ఈ పారామీటర్ని బేస్ చేసుకుంది. జనరల్గా మనకి బాయిలర్లో ఏముంటుంది, డ్రమ్ ఉంటుంది, ఆ డ్రమ్కి మనం వాటర్ సప్లై చేస్తాం. సో ఆ డ్రమ్ని బేస్ చేసుకొని ఆ పారామీటర్ని బేస్ చేసుకొని ఇయర్ బాయిలర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types. ఫస్ట్ వన్ సింగిల్ డ్రమ్ బాయిలర్ అండ్ సెకండ్ వన్ మల్టీ డ్రమ్ బాయిలర్. సో సింగిల్ డ్రమ్ బాయిలర్ మీన్స్ ఇఫ్ బాయిలర్ లోపల ఓన్లీ 1 drum ఉంటాయి, సో ఆ టైప్ ఆఫ్ బాయిలర్ని ఏమంటామంటే సింగిల్ డ్రమ్ బాయిలర్ అంటున్నాం. సో బాయిలర్ లోపల మనకి 2 or more than 2 drums ఉంటే దట్ టైప్ ఆఫ్ బాయిలర్స్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ మల్టీ డ్రమ్ బాయిలర్స్. నెక్స్ట్ పారామీటర్, అకార్డింగ్ టు నేచర్ ఆఫ్ డ్రాట్. సో ఈ నేచర్ ఆఫ్ డ్రాట్ ఈ పారామీటర్ని బేస్ చేసుకొని మనకి బాయిలర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types. అందులో ఫస్ట్ వన్ న్యాచురల్ డ్రాట్ బాయిలర్ అండ్ సెకండ్ వన్ ఫోర్స్డ్ డ్రాట్ బాయిలర్. సో ఈ న్యాచురల్ డ్రాట్ బాయిలర్ మీన్స్ మనం ఎప్పుడైనా ఫర్నేస్లో ఫ్యూయల్ని బర్న్ చేయాలి అంటే ఫ్యూయల్తో పాటు మనకి ఇంకేం కావాలి, ఎయిర్ కూడా కావాలి. సో ఆ ఎయిర్ అనేది, ఆ ఎయిర్ సర్క్యులేషన్ అనేది న్యాచురల్గా జరిగితే ఆ టైప్ ఆఫ్ బాయిలర్ని ఏమంటున్నాము అంటే న్యాచురల్ డ్రాట్ బాయిలర్స్ అంటున్నాం. సో ఎయిర్ సర్క్యులేషన్ అనేది మనకి ఫ్యూయల్ ఇన్సైడ్ ది ఫర్నేస్, ఫ్యూయల్ అండ్ ఎయిర్ రెండు కలిపి ఉంటేనే బర్న్ అవుతాయి కాబట్టి ఎయిర్ ఇక్కడ ఆ ఎయిర్ సర్క్యులేషన్ అనేది బై యూజింగ్ ఏ ఫ్యాన్, అంటే ఎయిర్ సర్క్యులేషన్ ఎలా చేస్తున్నాం అంటే బై యూజింగ్ ఏ ఫ్యాన్ యూజ్ చేసి చేస్తున్నాం కాబట్టి ఆ టైప్ ఆఫ్ బాయిలర్ని ఏమంటాం అంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఫోర్స్డ్ డ్రాట్ బాయిలర్.